హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ పూజ అయిపోయిందన్న వీడియోలో చెప్పాను కదా. ఇంకా దాని తర్వాత ఇంట్లోకి అసలు కూరగాయలు ఏం లేవు అంటే ఇంకా బ్లింకిట్ అయితే ఆర్డర్ చేశారు వారు. ఈ నిమ్మకాయలు కొంచెం ఉన్నాయి, ఏమో 50 రూపాయలు అంత చెప్పాడబ్బా. వామ్మో అని చెప్పి ఆ రకాన్ని నోరు తెరిచాను. అందుకని నేను నిమ్మకాయలు మామూలు రేట్ లేవు, సమ్మర్ అయిపోతున్నా కూడా నేనైతే క్యారెట్లు తెచ్చుకున్నాను. వెల్లుల్లి తినకూడదు కాబట్టి ఉల్లిపాయ లేకుండా వండుకునే కూరలు అయితే వండుకుంటున్నాను. ఏం ఉప్మా రవ్వలు ఎందుకు అంటున్నా నేను. చక్కగా షాప్కి వెళ్ళి కూరగాయలు తేవచ్చు కదా. బ్లింకిట్ ఒకటి ఉందని చెప్పి అన్నీ ఆర్డర్ చేసి దానికి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాకా ఆర్డర్ చేసి అవసరమైన అన్ని కొంటూ ఉంటాడు మా ఆయన. క్యారెట్ వరకు అయిపోయేది. స్వీట్ కార్న్ హవి కోసము. ఇంక ఈరోజు ఇవి ఉడకబెట్టేసామంటే హవి బాబు గారు ఇష్టంగా తింటారు. కాకపోతే నవ్వలడు, మింగుతాడు, అదే సమస్య. నేనేమో నవ్వులు అంట, ఆయనేమో నవ్వలకుండా మింగుతా అంటాడు. ఇక ఇప్పుడు క్యారెట్లు ఉండాలి. టైం ఇప్పటికే 9 అయిపోయింది. 10-10:30 కల్లా మళ్ళీ మా వారికి బాక్స్ పెట్టేస్తే వెళ్ళిపోతారు. తెలిసిందే కదా హడావిడి. కాకపోతే ఇంట్లో పని, బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పూజ కూడా మంచిగా అయిపోయింది. అండ్ ఈ వీడియోలో నేను చాలా విషయాలు అయితే చెప్పాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నోటిఫికేషన్స్ ఆల్స్ పెట్టుకోండి. క్యారెట్లు అయితే ఫటాఫట చెక్కులు తీసిన. మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా, ఎండలు ఉన్నాయా అనేది కూడా చెప్పండి నాకు. మాకైతే కాసేపు ఎండగా ఉంటుంది, కాసేపు చల్లగా ఉంటుంది, కాసేపు చినుకులు పడుతున్నాయి. రకరకాలుగా ఉంది చెప్పాలి అంటే. నాకు నిద్ర సరిపోవట్లేదు కదా, కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు అంటే నైట్ పడుకునేసరికి అట్లీస్ట్ 9:30, 9:40, దాని తర్వాత మార్నింగ్ 3:30 కల్లా మ్యాక్స్ టు మ్యాక్స్ లెగవాలి. ఎన్ని రోజులు ఇంకా, కానీ సక్సెస్ఫుల్గా 4 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అవి వాళ్ళ నాన్నకి టాటా బై బై చెప్పి ప్రేమికులే వీళ్ళిద్దరూ. మామూలుగా కాదు, నేను దాన్ని ఉన్నానని ఇద్దరు పట్టించుకోరు. ఏంటో నాకు ఇది. అదన్నమాట సంగతి. ఇంకా బాక్స్ పెట్టిస్తే వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఈ అయ్యగారు వాళ్ళ నాన్న ఏం చేస్తే అది చేస్తారు. షూస్ వేసుకున్నాడు అంటే ఈయన చెప్పులు వేసుకున్నాడు. వాళ్ళ నాన్న బెల్ట్ పెట్టుకున్నాడు, నేను బెల్ట్ పెట్టుకున్నాడు. ఇంక ఇప్పుడు చెప్పులు వద్దులే, ఇంకా నాన్న వెళ్ళిపోయాడుగా అని చెప్పి తీసేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. అట్లుంటుంది మరి మన హరి బాబుతోటి. ఇప్పుడు మా హరి వెళ్ళిపో బ్లాగ్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ బ్లాగ్ తీయలేదు. సో ఇప్పుడు ఏంటంటే సంగతి, అవితో మాట్లాడిస్తా ఆగండి. అవి అంట ఇప్పుడు ఏం చేస్తా ఉండు, నేను మాట్లాడతా, నేను పట్టుకుంటా, నువ్వు మాట్లాడు, నువ్వే మాట్లాడు. నువ్వు పట్టుకుంటా అటు ఇటు తిప్పుతావు కదా, వాళ్ళకి అర్థం కాదు. నీకు కుదరదు నాన్న, నన్ను చూపియవు నువ్వు. అయిపోయింది. నీకు ఇంట్రెస్ట్ ఉన్న కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోయి. ఏం చేస్తున్నావు హవి? వీడియోకి మాట్లాడాలన్న కొట్టవాక. సో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను 5:30 అవుతుంది. అయ్యగారు పడుకొని లేచారు, 4 కల్లా లేచిపోయారు. ఇక ఇప్పుడు కిందకి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు. సైకిల్ దొక్కుతాడంట. రోజు తీసుకెళ్తా. మొన్న తీసుకెళ్తే ఏం చెప్పారంటే, మాకు అటు సైడ్ అంతా ఫారెస్ట్ ఉంటుంది. మేము తిరుమలలో ఉన్నాం కదా, తిరుమల కాదు తిరుపతిలో ఉన్నాం కదా. మాకు ఒక రోడ్డు ఉంటుంది. రోడ్డుకి అటు సైడ్ మొత్తం ఫారెస్ట్, ఇటు సైడ్ మొత్తం ఇల్లులు. అయితే 5 చిరుతపులులు తప్పించుకున్నాయంట ఫారెస్ట్ లో నుంచి. పోలీసులు వచ్చారట మొన్న సండే, అందరికి చెప్పారంట చిరుతపులులు తిరుగుతున్నాయి, కొంచెం మా పక్కన వీధుల్లో కూడా వచ్చినాయి అంట, జాగ్రత్తగా ఉండండి, నైట్ టైంలో తిరక్కండి అని చెప్పారంట. వాళ్ళు చెప్పారు. కిందకెళ్తే ఎందుకు వచ్చినగో అలా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోకి, ఇవన్నీ మనకెందుకు. అందుకే నిన్న అసలు తీసుకెళ్ళాను. హవి అయితే 6:37 దాకా పడుకున్నాడు. ఇంక ఇప్పుడైతే నాకు తీసుకెళ్లాలంటేనే భయం వేస్తుంది. ఎందుకు వచ్చిన గోలరా బాబు అనిపిస్తుంది. అది సంగతి తిరుపతిలో ప్రస్తుతానికి. నాకు తెలిసి ఇప్పుడు పట్టుకొని ఉంటారులే. ఇప్పుడు ఫ్రైడే కదా, సండే రోజు జరిగింది. 1 దొరికింది, 4 ఇంకా దొరకలేదు అని చెప్పారంట. మా కిందన వేరే బాబు వాళ్ళ మదర్ చెప్పారు నాకు. నేనేమో అవిని తీసుకొని ఒక్కదాన్నే తిరుగుతా ఉంటా రోడ్డు మీద. వచ్చితే ఏం చేయాలి, మేము ఎటు పరిగెత్తాలి. అట్లా భయం వేసింది. ఇంకా నాన్న కూడా వద్దులేమ్మా, ఇంట్లో కూర్చోండి, ఇంట్లోనే ఆడుకోండి, ఏం కాదులే అని అన్నారు. అయితే ఒక సిస్టర్ వచ్చేసి మన ఫాలోవర్, ఆ సిస్టర్కి ఏంటంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నారు. అండ్ తనకి ఇప్పుడు సెప్టెంబర్ లో డెలివరీ డేట్ అన్నమాట. సో డెలివరీకి బ్యాగ్ లో ఏమేమి తీసుకెళ్లాలి అక్క అని మెసేజ్ చేస్తుంది. తను చాలా డేస్ నుంచి చేస్తుంది పాపం. నాకే మెసేజ్ కి రిప్లై ఇవ్వడానికి కుదరట్లా. సో డెలివరీకి మనం ఏం తీసుకెళ్ళాలి అంటే, ఫీడింగ్ నైటీస్, బేబీకి కావాల్సిన క్లాత్స్, డైపర్స్,
లోషన్స్ మెయిన్ కొబ్బరి నూనె. డెలివరీ అవగానే పిల్లలకి కొబ్బరి నూనె అవి అడుగుతారు. కొబ్బరి నూనె, ఇంకా మనకు కావాల్సిన పర్సనల్ కి అంటే బ్రష్ అని, కోంబ్ అని, మనకి దుప్పట్లు, డ్రెస్సులు, నైటీలు, అండ్ మనకి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అవన్నీ చూసుకొని వాటికి తగ్గట్టు తీసుకొని వెళ్ళాలి. ఇంకా వాటర్, ఫుడ్ అంటే ఇంక అప్పుడు అక్కడ మనకేం పెట్టర్లే అక్కడేమి. సో మెయిన్ మనకు కావాల్సింది మనకు ఫీడింగ్ నైటీలు, దుప్పట్లు, బేబీకి కావాల్సినవి బేబీ ప్రొడక్ట్స్ అంతే మెయిన్. మిగిలినవి అంటారా తర్వాత అయినా తీసుకెళ్లొచ్చు, అయ్యేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే 3-4 రోజులు 5 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి. సో అది ఐ హోప్ మీకు చెప్పానని అనుకుంటున్నాను. అది సంగతిలో. ఏంటి చూపు? దొంగ చూపు దొంగ. దొంగ చూపు దొంగవా నువ్వు? నువ్వే దొంగ చూపు దొంగ. నేను దొంగ చూపు దొంగనా? మేము మొన్న వసంత పంచమప్పుడు అవికి అక్షరాభ్యాసం చేపించి ఉండాల్సింది. మేము నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేద్దాంలే అని చెప్పేసి అక్షరాభ్యాసం చేపియలేదు. ఇప్పుడు అవిని స్కూల్లో వేద్దామని స్కూల్ ఫీజు అన్ని కూడా మాట్లాడొచ్చాము ఒక చోట. అయితే వాళ్ళు ఇప్పుడు నర్సరీకి కూడా తీసుకోరంట. అవి 3 years అక్టోబర్కి వస్తాయి. సో ఇప్పుడు ఒకవేళ నర్సరీ గుచ్చుకుందాం, మరి ఎందుకట్లా? ఒకవేళ నర్సరీకి తీసుకున్నా సరే యూకేజీ డబల్ టైం చదవాలంట. ఒకవేళ నర్సరీకి తీసుకుంటే, ఎందుకంటే 3 years లేవు కదా, అట్లీస్ట్ జూలై లోపు 3 years వస్తే వాళ్ళు నర్సరీకి తీసుకుంటారంట. ఇప్పుడైతే ప్లే స్కూల్కి తీసుకుంటామన్నారు. అంటే హాఫ్ డే 3 hours ఉంటుంది స్కూల్ అంతే. పంపించాలి అనుకోవడానికి రీజన్ ఏంటంటే మెయిన్ మా డాక్టర్ అయితే పంపించండి, 4 పిల్లల్లోకి వెళ్తే వాళ్ళు డిసిప్లిన్ నేర్చుకుంటారు, కొంచెం అన్ని నేర్చుకుంటారు. ఇంట్లో ఉన్న దగ్గర నుంచి ఏం చేస్తారు, ఫోన్లు, టీవీలు, గోల్ చేస్తారు తప్ప వాళ్ళకి ఏం డిసిప్లిన్ రాదు. మనం ఇప్పుడు ఎవరైనా చూడండి, పేరెంట్స్ చెప్తే మనకి ఎక్కదు. ఇప్పుడే మా హవికైనా, మాకైనా, మా ఆయనకైనా, మీకైనా, ఎవరికైనా సరే బయట వాళ్ళు చెప్తేనే ఎక్కిద్ది, భయమైనా సరే. సో అందుకని మా డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే, హవికి చూసే డాక్టర్ మేడం ఇంకొకసారి ఏమన్నారంటే, పిల్లల్ని పంపించండి, 4 అసలు ఎలా ఉండాలి ఏంటి అన్ని నేర్చుకుంటారని చెప్తే, సరేలే ఇంట్లో ఉన్న ఇప్పుడు పిల్లలు కూడా లేరు కదా హవికి ఆడుకోవడానికి, అక్కడికి వెళ్తే కాసేపు ఆడుకుంటాడు, వస్తాడు, ఫుడ్ తింటాడు, మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, బొజ్జుంటాడు, లేస్తాడు, మళ్ళీ కాసేపు ఈవినింగ్ ఏముంది నేను ఆడిపించుకున్నా, మళ్ళీ పడుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళడం నేర్చుకుంటాడు. ఇయర్ మాకు కుదిరినప్పుడు పంపిస్తా ఉంటాం, లేదనుకో అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇయర్లో మొత్తము స్కూల్కి వెళ్ళడానికి అలవాటు పడతాడు, అందుకని పంపించాలనుకుంటున్నాం. మాకేం డబ్బులు ఎక్కువ అయ్యి కాదు, అలా కాదు. పిల్లలు అన్ని నేర్చుకోవాలి కదా, ఒక్కళ్ళే ఎంతసేపు మనతోనే ఉన్న వాళ్ళతో మనము అంత టైం స్పెండ్ చేయలేము. మన పనులు మనకుంటాయి, వంటలని, ఇంట్లో పనులు, ఇంకా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళతో మనం వాళ్ళు. అదే స్కూల్కి వెళ్తే 4 పిల్లలతో ఆడుకుంటే వాళ్ళకి అన్ని తెలుస్తాయి ఎలా ఉండాలి ఏంటని చెప్పి. సో ఇయర్ అక్కడ ఏం చెప్పారంటే, డాక్టర్ మేడం నాన్న మ్యూట్ పెట్టవా, మాట్లాడుతున్నాగా, మ్యూట్ పెట్టు ప్లీజ్ ప్లీజ్. సో అక్కడికి వెళ్ళాము అంటే కనుక ఫస్ట్ డైపర్ ఎలా స్టాప్ చేయాలి అంటే, మార్నింగ్ వేసుకోలే అది కూడా నేర్పిస్తాడు. డైపర్ ఎలా స్టాప్ చేయాలి, ఫుడ్ సొంతంగా ఎలా తినాలి, అలాంటి కొన్ని బేసిక్ అన్ని నేర్పిస్తారట. సో మన దగ్గర ఉన్నారనుకో, వీళ్ళ గారాబంతో అసలు ఏం నేర్చుకోరు. అలాగా కొంచెం చదువు, రైమ్స్ అవి ఇవి చెప్తారంట. అవి ఇప్పుడు మేము చెప్పాము అసలు వినడు. ఇప్పుడేం యోగాసనాలు చేస్తున్నాడు. పొద్దున్నే నేను యోగా చేస్తా కదా, అందుకని యోగాసనాలు చేస్తున్నాడు. యోగాసనాలు చూపి ఒకసారి. ఆయనకు ఒకటే ఒక యోగా వచ్చి సూపర్ నానా, భలే చేస్తున్నావు నువ్వు. అందరికి ఇంటర్నేషనల్ యోగా డే, సండే రోజు యోగా కదా, అందుకని ఇప్పుడు మా అందరికి చెప్పు, అందరికి మ్యూట్ పెట్టు, నీ మాట వినపడదంట అలాగే. రిమోట్ లో మ్యూట్ పెట్టు, ఇప్పుడు పెడతాడు. ఇప్పుడు చెప్పు అందరికి ఇంటర్నేషనల్ యోగా డే. అది మనం చెప్పిన దానికి రివర్స్ లో చెప్పడం అవి అలవాటు. సో హవి ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీ హవి ఫ్యాన్స్ చెప్తున్నాను, నేను అసలు మాటే నడవు. చూడండి, అబ్బా విడిపోతావే, గొచ్చొద్దులే. సో ఈరోజు బ్లాగ్ లేదు కాబట్టి కనీసం మాట్లాడైనా వీడియో చేయాలి, ఇంకా అన్ని డౌట్స్ కూడా ఆన్సర్ చెప్దాం అన్నట్టుగా అయితే వచ్చాను అనమాట. రేపైతే సండే రోజు బ్లాగ్ పెడతాను. పెడితే ఒకవేళ లైవ్కి వచ్చే పని అయితే ఎప్పుడైనా సరే నేను ముందు రోజు చెప్తాను. కొంచెం వీడియోస్ చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మిస్ అయ్యాను అనుకోవద్దు. సో ఇదే అనమాట కథ. నేను స్కూల్కి పంపుతాం, కథ మంచి రోజు చూసి ముందు అక్షరాభ్యాసం చేయించాలి. అక్షరాభ్యాసం చేయించిన తర్వాత మంచి రోజు చూసి స్కూల్లో వేస్తాము.
హాఫ్ డేనే కదా వెళ్తాడు, అలవాటు అవుతాడు, నేర్చుకుంటాడు అనే ఉద్దేశంతోనే పంపిస్తున్నాము. అప్పుడే అంత పెద్దోడు అయిపోయాడా పిల్లోడు, నిన్న కాక మొన్న ప్రెగ్నెంట్ డెలివరీ. అప్పుడే స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చేసింది. అందరు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదా, స్కూల్కి వెళ్తున్నాడా, ఏ క్లాస్ అని అడుగుతున్నారు అనమాట. అట్లా ఉంటుంది మరి. పిల్లలు ఊరికే ఎదుగుతారంటే ఏమిటో అనుకుంటాం కానీ మనకి పిల్లలు పుట్టినప్పుడే అర్థమైద్ది మనకి. చూడండి, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరు కూడా, 9 months అప్పటి నుంచి చూస్తున్నారు అవిని అంత పెద్దోడు అయిపోయాడు. అదనమాట సంగతి. సో వీడియో నచ్చిందా నచ్చలేదా ఎలా ఉందనేది చెప్పడం మర్చిపోవద్దు. అలానే కామెంట్స్ చేయండి, కామెంట్స్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా, అందుకని. అలాగే హైప్ కూడా ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చెప్పు బాయ్ గాయ్స్. ఇది యాక్టింగ్ అన్నమాట. బాయ్ గాయ్స్. ఏ రాసి బాయ్ లైక్ చేయండి, ఏ చేయండమ్మా కామెంట్ చేయండి, తిప్పేసమ్మా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి. మీ అందరికి మీ అందరికీ ఫ్లయింగ్ కిస్. థాంక్స్.